క్రీస్తులో దేవునికి మహిమ. చెవిగలవాడు వినుగాక. ఎంతమంది క్షణంలో నశించే ఈ శరీరం కోసం బ్రతుకుతున్నారు? అది చాలా త్వరగా మట్టిలోనికి కలిసిపోతుంది. ఆడంబరంగా ధరించడానికి, తమను తాము అలంకరించుకోవటానికి, ఆరాధించే వారి దృష్టిని ఆకర్షించడానికి, ఇతరుల అభిరుచిని తీర్చడానికి, ఫ్యాషన్ అనుసరించడానికి, ఖచ్చితంగా జీవితంలో మరింత పనికిమాలిన పనులు మనిషి అమర ఆత్మను ఎప్పుడూ రక్షించలేదు. ఒక దేవదూత పూలను స్వీకరిస్తున్నట్లు లేదా బుడగలు ఊదటం వింతగా అనిపిస్తుంది కదా. జీవిస్తున్న అమర ఆత్మకి కూడా శరీరాన్ని సింగారించటానికి, ముఖానికి హంగులు వేయటానికి, జుట్టుకు రంగులు వేయటానికి, రిబ్బనాట ప్రదర్శించటానికి, ఒక పిన్ను చూపించటానికి ఇదేనా మనిషి యొక్క అన్వేషణ? అయినా సరే 10,000 మంది మూర్ఖులు ఇటువంటి వ్యర్థమైన వాటి కూర్చే జీవిస్తున్నారు. దీనికేనా దేవుడు మనుషుల్ని చేసింది? ఈ లోకంలో సౌందర్యమే సమస్తము అని అనుకునే వారి విషయానికి వస్తే, సమయం, మరణం మరియు సూక్ష్మ పురుగు కలిసి వారిని ఒక క్షణంలో నాశనం చేస్తాయి. శ్మశానంలో సెక్స్టన్ పారతో అజాగ్రత్తగా తవ్విన ఆ తలకిందులుగా ఉన్న పుర్రెను తీసుకుని అందగత్తె వద్దకు వెళ్ళండి. ఆమెని, అమ్మ, నీ ముఖానికి 1 అంగుళం మందపాటి రంగు వేసుకున్నప్పటికీ ఈ ఛాయకే చివరిగా నీవు రావాల్సిందని చెప్పండి. ఆమె ఎంత విలువైన వేషధారణ చేసుకున్నా అంతా శవం పైకప్పు వస్త్రముతో ముగుస్తుంది. ఒకనాడు ఆమె విలువైన సింగారింపు, అందమైన ఆభరణాలు ఈ లోకంలో వ్యర్థంగా చేసుకున్నదంతా మట్టిలో ఉన్న ఆ పురుగుకి తీపి ముక్కలా మారుతాయి. ప్రియమైన మిత్రులారా, ఈ క్షణికమైన లోక సంబంధ ఉనికిని మించిన జీవితం మరొకటి ఉందని మీరు మరవకండి. అలాంటప్పుడు మీరు మీ సమయాన్ని ఎందుకు వృధా చేస్తున్నారు? మరియు ఈ పనికిమాలిన పనులతో మీ ఆత్మలను ఎందుకు దిగజార్చుకుంటున్నారు? 1 తిమోతి 4వ అధ్యాయము 8వ వచనం. శరీర సంబంధమైన సాధకము కొంచెం మటుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఎప్పటికీ జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరమవును. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయం 12వ వచనం. యెహోవా నా దేవా, మాకు జ్ఞాన హృదయం కలుగునట్లు చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. రచయిత చార్ల్స్ స్పర్జన్. అనువాదం క్రిస్టియన్ అండ్ ఆమతూరా కాదోష్ థియోస్.